పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలుగా ఊరుకోము, ఖచ్చితంగా తన్ని తరుముతాం అనే విషయాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఇది ప్రజల జాగీరు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా కొట్లాడి ఇవాళ తెలంగాణ కోసం 1200 మంది యువత బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇది తెలంగాణ ప్రజల జాగీరుగానే ఉంటుంది. ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినోడు, తెలంగాణ రాష్ట్ర చరిత్రను అవమానించినోడు అతని జాగీరు ఎట్లా అవుతుంది? ప్రజల జాగీరుగానే అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరొక కేఏ పాలుగా మారొద్దని కూడా హితవు పలుకుతా ఉన్నాం. సినిమాలంటే పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల తెలంగాణ ప్రజలు గౌరవంగా చూస్తారు. కానీ చిల్లరగా మరొక రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో వేలు పెడతా ఇక్కడ పాలిస్తా అంటే మరొక కేఏ పాలుగా అవతారం ఎత్తొద్దని హితవు పలుకుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అధికారం ఉన్న రోజులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారం ఉన్న రోజులు తెలంగాణ గడ్డ పైన ఎలాంటి గద్దలని వాళ్ళనియము. తెలంగాణ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా మనం పాలించుకుంటా ఉన్నాం. ఇవాళ ప్యాకేజీ మాస్టరు, ఇవాళ ఎవడైతే అద్దెకు తెచ్చుకున్నాడు, ఇంకా ఉన్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటి ప్యాకేజీ మాస్టర్లు, ఏజెంట్లకు తెలంగాణలో స్థానం లేదు. మరొకసారి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను, నీ సినిమాలు చేసుకో, హైదరాబాద్కు రావచ్చు పోవచ్చు, కానీ తెలంగాణ రాజకీయాలు వేలు పెడతామంటే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు, తన్ని తరిమి కొడతారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే నేను అంటాను, నిన్నగాక మన పోయిన ఎలక్షన్లో కేఏ పాల్ కూడా ప్రతి నియోజకవర్గంలో పెట్టాడు. పెడితే అతను ఒక జోకర్గా, ఒక మెంటల్గా కేఏ పాల్గా చూశారు. అందరూ కూడా కేఏ పాల్ చూసి నవ్వుకున్నారు. మరి అదే తరహాలో పవన్ కళ్యాణ్ అవతారం ఎత్తుతాడా, జోకర్ అవుతాడా, పిచ్చోడు అవుతాడా అనేది కూడా తెలుసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. అరే నేను అంటా ఉన్నాను, 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ ఆవిర్భవించి. ఇక్కడ సినిమాలు చేసుకున్నావు, పాస్పోర్ట్లు తీసుకునే సినిమా షూటింగ్లు చేసినావా, పాస్పోర్ట్లు తీసుకునే నీ హైదరాబాద్ ఇంటికి వస్తున్నావా, పాస్పోర్ట్ తీసుకునే కొండగట్ట అంజన్న దగ్గరికి వచ్చినావా? చిల్లర మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. తెలంగాణ ప్రజలు గౌరవం ఉంది, సినిమా స్టార్గా మంచి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఉంచుకో. దిగజారి వ్యవహరించకు. తెలంగాణ ప్రజలలో ఇవాళ చులకన కాకు, మరొక దిగజారి లీడర్గా, ఒక ఏజెంట్గా, లోఫర్గా తయారు కావద్దని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రాల కొన్ని హక్కులు ఆకాంక్షలు ఉంటాయి, ప్రజలకు ఆత్మగౌరవం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు పోరాడి సాధించుకున్నటువంటి గడ్డ మీద సంస్కృతి చరిత్రలు ఉంటాయి, అవి ఎప్పటికి కూడా కాపాడుతుంటాయి. నేను అనేది దేశం తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక భాగమే, కాదనట్లేం. కానీ కూడా హక్కులు ఆకాంక్షలు, రాష్ట్రాన్ని వ్యతిరేకించినోడు, రాష్ట్రాన్ని తిట్టినోడు, కొన్ని హక్కులు ఆకాంక్షలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు కొంతమందిని సహించరు. తెలంగాణ గడ్డను ఇక్కడ పాలించినోడు, ఇక్కడ పుట్టినోడు, తెలంగాణ వనరులు, తెలంగాణ పాలించుకునే హక్కు ఇక్కడ అందరికీ ఉంది. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చి బీజేపీ నాయకుల ఏజెంట్గా మారి, మోడీ అమిత్ షాలకు ఏజెంట్గా మారి నేను ఇక్కడ రాజకీయాలు పీక్తా పొడుస్తా అంటే తెలంగాణ ప్రజలు సహించరు. ఇప్పుడు ఇవాళ తిరుపతి పోయి కూడా తెలంగాణ ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కట్టారు, పెద్ద పెద్ద సత్రాలు కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పారిశ్రామికవేత్తలు నేను తెలంగాణ ఏపీలో తిరుపతికి వెళ్ళి మేము సత్రాలు కట్టినాం, లేకపోతే మేము చారిటీలు కట్టినామని ఎవరు చెప్పుకోవట్లేదు కదా. దేవుడి దగ్గర చెప్పుకునేటప్పుడు దేవుడి దగ్గరనే ఉంటాయి, కానీ అది నన్ను ప్రజల ఆస్తి. ఇవాళ తిరుపతి అనేది కూడా ఎంతో మంది వస్తుంటారు, పోతారు, ఉండిలేస్తారు, అది కూడా మా ఆస్తిగా మేము చెప్పుకుంటామా? కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని, ఒక చిల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ గద్దర్ గారు లాంటి వాళ్ళకు కారు ఓనిచ్చిన అన్నం పెట్టిన వెంటనే అతని ఒక నిజ స్వరూపం ఏంటనేది తెలంగాణ ప్రజలు గమనించారు. మోడీ అమిత్ షాలకు ఏజెంట్గా మారిపోయి ప్యాకేజీ మాట్లాడుకొని మళ్ళొకసారి ఇక్కడ ఒక టూరిస్ట్గా అవతారం ఎద్దామనేది ఒక ఆలోచన చేశాడు. దాన్ని తెలంగాణ ప్రజలు ముందుగా గమనించి అతని మీదని పసిగట్టారు. అప్పుడు అతనికి ఏపీలో ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉంది. అతనికి నిజంగా విజన్ ఉంటే అక్కడ పనిచేయాల్సింది పోయి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్కి ఏం పని, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని, మీరు చెప్పండి. కాబట్టి పవన్ కళ్యాణ్కు తెలంగాణ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు.
తెలంగాణ చరిత్రతో ఎలాంటి సంబంధం లేదు. అతని జనసేనని తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఎవరు కోరుకోవట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు ఇవాళ షోరూమ్ల దగ్గర కూడా సినిమా యాక్టర్లు వస్తే సినిమా షోరూమ్ల దగ్గర బట్టల షాపుల ఓపెనింగ్ కూడా వేలాది మంది వస్తుంటారు. ఇక దాన్ని కూడా మాకు పార్టీ ఉంది, కార్యకర్తలు ఉంది అనుకుంటే ఎట్లా అండి నేను అనేది. కాబట్టి దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని మేము ఒక సీరియస్ ఆస్పిరెన్స్ కానీ ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా మేము చూడట్లేదు. అతన్ని మేము ఒక కేఏ పాల్గానే చూస్తున్నాం. అతని పవన్ కళ్యాణ్ కూడా చూడట్లేదు, మరొక కేఏ పాల్గా చూస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.